హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే సంక్రాంతి స్పెషల్ ఎల్లు బెల్ల. నేను ప్రతి ఇయర్ ఈ ఎల్లు బెల్లాని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిటార్ కవర్ సాంగ్స్ అండ్ మై ఓన్ సాంగ్స్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎల్లు బెల్లాని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. ఎల్లు బెల్లాని పండుగ రోజు దేవుడికి ప్రసాదంగా పెట్టి నేబర్స్ కి రిలేటివ్స్ కి పంచుకుంటారు. మా ఇంట్లో ఈ ఎల్లు బెల్ల అందరికీ ఇష్టం. సంక్రాంతి పండుగకి మిస్ చేయకుండా ప్రిపేర్ చేస్తాను. ఎల్లు బెల్లాని ఒక 15 days మనం స్టోర్ చేసి పెట్టుకున్నా ఏమీ అవ్వవు. పిల్లలకి ఈ లంచ్ బాక్స్ తో పాటు స్నాక్ గా ఈ ఎల్లు బెల్లని పంపించవచ్చు. ఈ వెదర్ లో మన హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ ఎల్లు బెల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు. 15 days హ్యాపీగా తినొచ్చు. ఎల్లు బెల్ల ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక కప్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. స్వీట్ మాత్రం అన్ని కలిపి ఒక కప్ తీసుకుంటున్నాను. అవి ఏమిటంటే జీరా పెప్పర్మెంట్, వైట్ కుసిరేళ్లు, కలిసెక్కర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. అచ్చు బెల్లం, చక్కెర అచ్చులు, కల్లు చక్కెర, డ్రై కోకోనట్ 1, పుట్నాలు 1 కప్, వైట్ నువ్వులు 1 కప్, వేరుశనగ గుళ్ళు 1 కప్, కొబ్బరి పైనున్న స్కిన్ని తురిమి క్లీన్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని నైఫ్తో అడ్డంగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సేమ్ క్వాంటిటీలో 1 కప్ యాడ్ చేసుకోవాలి. అచ్చు బెల్లం ఇలా పీసెస్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. 1 కప్ ఫుల్ బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అన్ని ఇలా మిక్స్ చేసి 1 కప్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టి వైట్ నూగులు యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ లోకి మారగానే పక్కకి షిఫ్ట్ చేసి చల్లారనివ్వాలి. వేరుశనగ గుళ్ళు మంటని లో ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయితే చాలు. ఇలా రోస్ట్ అయిన తరువాత పక్కకి షిఫ్ట్ చేసి చల్లారనివ్వాలి. పుట్నాలు చాలాసేపు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, తొందరగా రోస్ట్ అయిపోతాయి. ఇలా రోస్ట్ అయిన తరువాత పక్కకి షిఫ్ట్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు చల్లారాయి. ఇలా మన హ్యాండ్ తోని స్కిన్ ని రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఒక ఎంటీ బౌల్ తీసుకుని వేయించిన నూగులు 1 కప్, వేరుశనగ గుళ్ళు 1 కప్, పుట్నాలు 1 కప్, జీరా పెప్పర్మెంట్, కుసిరెళ్ళు, చిన్నగా కట్ చేసుకున్న బెల్లం ముక్కలు, చిన్న చిన్న ముక్కలు చేసిన కల్లు చక్కెర అన్నీ కలిపి 1 కప్ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు 1 కప్ అన్నీ కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. చక్కెర అచ్చులతో గార్నిష్ చేస్తున్నా. ఈ వెదర్లో ఎల్లు బెల్ల మన హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎల్లు బెల్ల తింటూ ఒళ్ళే మాతో హాడి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.